తో ఈ కేసు ఇంకా సీరియస్ గా అయ్యే అవకాశం ఉంది అనేది బేసిక్గా అక్కడ ఏం జరుగుతుందంటే తెలుగుదేశం ప్రభుత్వం అర్థం చేసుకుంది అందులో అక్కడ వాళ్ళ రిపోర్టుల ద్వారా కోర్టుల దాకా వెళ్ళినా కూడా క్లారిటీ రాలేదు అక్కడ. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన నివేదికల్లో ఫేక్ అని తేలలేదు అక్కడ. విజిలెన్స్ నివేదికలు వచ్చేటప్పటికి విజిలెన్స్ అంటే ఎట్లా ఉంటుందంటే మన కాగ్ లాంటిది. విజిలెన్స్ నివేదిక మన కాగ్ నివేదిక లాంటిది. అంటే ఈయన 10 రూపాయలు అనుకుంటే 20 రూపాయలకి వచ్చి ఉండేది కదా అని ఊహాజనితమైనటువంటి. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో వర్కౌట్ కాదు. దాని తర్వాత ఫర్దర్ ప్రొసీడింగ్ కింద ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ అటవీ శాఖ కాబట్టి తనదే. అయితే అప్పుడున్న అధికారుల మీద యాక్షన్ తీసుకోండి, ఇప్పుడున్న అధికారైనా అది తనదంటాడా? ఆ నివేదిక ఏంటి అనేది తెలియదు బేసిక్గా. ఫస్ట్ నివేదిక గనక వీళ్ళు తినేసి ఉన్నారు అని వచ్చుంటే ఈ అటవీ భూములకు సంబంధించి తినేసి ఉంటే వదిలేయమంటారు అంతవరకే. దాని మీద శిక్షలు ఉండవు. ఎందుకు అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చుట్టూతో ఉన్న అటవీ ప్రాంతాల్లో ఇళ్ళు కట్టుకున్నాయి కానీ, లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నాయి కానీ, ఇవన్నీ అటవీ భూములే కదా. ఇప్పుడు ఏనుగులు ఓళ్లలోకి వస్తున్నాయి, పులులు ఓళ్లలోకి వస్తున్నాయి అంటారు. ఎందుకు వస్తాయి? అవి అడవిలోనే ఉన్నాయి, మనం వెళ్ళాం అడవి లోపలికి. రాష్ట్రంలో ఉన్న అటవీ ప్రాంతాలన్నిట్లలో కూడా జనావాసాలు ఉండిపోయినాయి. అక్కడ వ్యవసాయాలు కూడా చేసుకుంటుంటారు. చెరుకు తినేసింది, లేకపోతే పొలాలకు తొక్కేసినాయి ఏనుగులు, అవి వచ్చి మన జనాల దగ్గరికి వచ్చినాయా? మనం వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి అడవిలో తీసుకున్నామా? అవన్నీ అక్రమే కదా బేసిక్గా. అయితే అవన్నిటి మీద యాక్షన్ తీసుకుంటారా? ఇప్పుడు పెద్దిరెడ్డి అక్కడ తిన్నాడు లోపల, అది కాబట్టి అది ఉంటే గనక ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ చెప్పాడు కాబట్టి దాంట్లో యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే కన్సర్న్ ఇప్పుడు అటవీ శాఖ దాన్ని ధృవీకరించాలి. అయితే మళ్ళీ దీంట్లో రివ్యూస్ ఉంటాయి, పునర్రివ్యూస్ ఉంటాయి, చాలా ఉంటాయి. లీగల్గా చాలా ఫైట్ ఉంటుంది ఇందులో. స్థానిక అధికారులు అయితే విజిలెన్స్ కదా వాళ్ళు విజిలెన్స్ అది. విజిలెన్స్ తర్వాత మళ్ళీ కిందసారి అప్పుడు